హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడుకాయతో కర్రీ చేస్తున్నానండి. ఈ గోరు చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరు చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసి కొంచెం వేయించాలి. ఈ చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఇంకొంచెంసేపు వేయించాలి. ఈ చిక్కుడుకాయలు అనేవి కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోండి. లేతగా ఉంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముదురుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఇందులో మనం ఇంతకు ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడు ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలాలు ఏమీ నేను యూజ్ చేయట్లేదండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు మాత్రమే వేసుకున్నాను. ఇది ఇలానే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నార్మల్గా మనం కొంచెం టమాటోలు వేసి వండుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఇంకొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఇందులో అయితే నేను వాటర్ ఏమి వేసుకోవట్లేదు. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసి కొంచెంసేపు వేయించి రుచికి సరిపడా కారం వేసి మగ్గించాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కొంచెం ధనియాల పౌడర్ అనేది నేను వేసుకున్నాను. ఈజీగా అయిపోయే ఈ చిక్కుడు టమాటో కర్రీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది.